హలో అండి. నేను మీ డాక్టర్ హరి. ఈరోజు మనం ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ గురించి మాట్లాడుకుందామండి. సో, ఈ కండిషన్‌లో మేజర్‌గా ఏమవుతుందంటే, మీ నీ జాయింట్‌లో ఉన్న కార్టిలేజ్ అండ్ బోన్స్ చాలా సివియర్‌గా అరిగిపోతాయన్నమాట. సో, ఇదొక డీజనరేటివ్ ఆర్థరైటిస్. సో, అరుగుదల అనేది కామన్ ఇందులో. ఇది ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళకొస్తుందన్నమాట. అంటే లైక్ మన అమ్మమ్మలకి, మన తాతయ్య వాళ్ళకి అలాగ వస్తుందన్నమాట. సో, మీకీ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ వల్ల చైర్‌లో కూర్చొని పైకి లేవలేకపోతారు. అండ్ మెట్లెక్కినా, దిగినా మోకాళ్ళలో వాపు, లేపోతే స్టాబింగ్ పెయిన్ అండ్ ఎక్కువ దూరం నడవలేకపోతారు. సో, మీరు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ పెయిన్‌కి ఫిజియోథెరపీలో సింపుల్‌గా మీరు ఐసోమెట్రిక్ బాల్ ఎక్సర్‌సైజెస్, స్టేషనరీ బైసైక్లింగ్ అండ్ బ్లడ్ ఫ్లో ఎక్సర్‌సైజెస్ అండ్ ఇంకా మీరు క్వాడ్రిసెప్స్ ఎక్సర్‌సైజెస్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ చాలా అంటే చాలా సివియర్ స్టేజెస్‌లో అయితే మీరు సర్జరీకెళ్ళాల్సొస్తుంది. లేకపోతే నార్మల్ స్టేజెస్‌లో అయితే మీరు జస్ట్ మీ గుజ్జు పెరగడానికి కావాల్సిన సప్లిమెంట్స్ అండ్ కాల్షియమ్స్‌తో పాటు ఫిజియోథెరపీ తీసుకుంటూ మేనేజ్ చేయొచ్చండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థాంక్ యూ.